కనకయ్య బావా, ఓహోయ్ కనకయ్య బావా, దా పేపర్ చదువుకుందాం. రండి అన్నయ్య గారు. ఇంతకీ నువ్వెవరు తమ్ముడా? మీరెవరు అన్నయ్య గారా? ఈ ఊరి మున్సబని. నువ్వంటయ్యా, అసలు ఇంతకీ ఏం పని మీద వచ్చా? ఏం పని లేక వచ్చాను. అసలు ఇంతకీ ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇవ్వలేక పండక్కి మీ చెల్లెమ్మని తీసుకెళ్దామని వచ్చావా? అదే కాదు కాదు, మా చెల్లెమ్మ సాయంగా ఉందా అని వచ్చాను. ఎన్నాళ్ళు ఉంటావైతే? ఇవ్వలేక వచ్చాను. ఈ పండగ వచ్చానా, వచ్చే పండుగ వరకు ఉంటాను అంతే. మరి ఒరే నర్సిగా వస్తానా? కనకయ్య గారు నర్సిగా ఎక్కడికి వెళ్ళారో తెలదండి. ఎక్కడికి వెళ్ళాడో నాతోటే చెప్పలే మా బావ. వాడు మొహం ఇంకా ఆడితో ఏం చెప్తాడు? మళ్ళీ తెలుసుకున్నాను గారు. మొత్తానికి పలే బామర్ దొరికాడు కనకయ్య బావకి. చెమట దక్కించేశాడు. ఇలాంటి వాడు మన ఊళ్ళలో ఉంటే పల్లెటూరు బయట అంటాం. ఈడు బతి బయటలాగున్నాడేట్రా? పిలిచారన్న గారు. అమ్మో తినేస్తున్నాడు. నన్ను చూసి భయపడతాడేటి? తుపాకీ లేదు కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. మర్యాదగా చేతులు పైకి. తెలుగు नया था साहब. నో లైట్ టేకింగ్, నో గన్స్. హ్యాండ్స్ అప్. मेरे को इंग्लिश भी नया था साहब. భాష కాదురా ముఖ్యం, జంబలహాటు భావం ముఖ్యం రా. నేను కొడితే నువ్వు నవ్వుతావేట్రా? రాత్రిపూట దొంగతనాలు ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనపడే చావడం లేదు. నాకెందుకు అమావాస్య చంద్రుల్లో కమలాసన గుర్తొస్తున్నాడు రా. అగ్గిపిడుగులో ఎన్టీఆర్ గుర్తు రావట్లేదు. నోరు మూసుకొని దొంగతనం చేద్దాం. అమ్మా, ఎవడో లైట్ వేశాడు. నోరు మీద లైట్ వేసింది నేనే. ఆ చేత్తోనే ఏసు కూడా వెయ్యి. దొంగతనం కొత్త కదా, చెమటలు పడుతున్నాయి. వద్దులే, అడ్జస్ట్ అవుతాను. అదిగో డోరు. తప్పుకో. ఓహో, అబ్బో, దానికంటే నీ సౌండ్ ఎక్కువైంది. ఓకే, ఎంత డబ్బు? ఏ 25,000 50,000 తీసుకుంటే సరే, లేకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనకు కావలసినప్పుడల్లా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు. సరేనా? మూస్తావా? మూస్తాను. ఎంత డబ్బు! జంబలహార్. మొత్తం ఎంతరా? 50 లక్షలు. అంత డబ్బు ఏం చేసుకుంటారా? ఇదే బ్యాంక్ లో వడ్డీకి ఇచ్చుకుందాం. నువ్వు రా. ఎప్పుడు లేస్తాడో ఏంటో. నీకెందుకు రా, పద. అంతేనా? సరే. దొంగలు పడ్డ 6 నెలలకు కదా పోలీసులు వచ్చేది. ఇంత స్పీడ్ గా రంగంలోకి దిగారేంటి? ఒరే, నువ్వు ఎప్పుడన్నా అశ్విని నా చెప్పని సినిమాలో గానీ పీటీ ఉషని టీవీలో గానీ చూసావా? చూచాను. ఎందుకు? ఒక్కసారి వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని పరిగెత్తు. అలా పరిగెత్తడం ఎందుకు? వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీప్ రా. నా జంబలహాటు, సౌండ్ కరెక్ట్ గా విన్నావా? అది డీజిల్ జీప్. అదేరా, డీజిల్ జీప్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అలా ఎందుకు? పెట్రోల్ జీప్ లో డీజిల్ చేయొచ్చుగా.
తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చావా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్న, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. అన్న, కొట్టదరా. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్న, క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్న, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ముందు చూసినాడు, ముందు చూసి నడుస్తున్నా. ముందంటే నీ ముందు కదా, మా ముందు. ముందుకు చూడు. ఇప్పటికి ఇంకా నా వయసు. సింగరం గాడు బాగుంది. వీడేంటి ఇక్కడ వచ్చాడు? సరిగ్గా చూసి తాళం తీరా. కప్ప పెద్దది, తాళం చిన్నది, లేట్ అవుతుంది సార్. తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవరా? ఎదవా, నీళ్ళంటే వస్తారని తెలియక రండి సార్. ఏం సార్, రూమ్ బాగుందా? నువ్వెక్కడికి రా, అక్కడ పెట్టి వెళ్ళు. సార్, ఇంటికి మీ డీసెంట్ ఇండీసెంటా? మా డీసెంట్ అయితే నీకెందుకు రా? వెళ్ళి అదలకే, ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా. ఏం సార్ తోస్తున్నారండి, అంత అర్జెంటా? అదలకే. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడి కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి. నువ్వు కూడా అలర్ట్ గా ఉండు. కమా కమా కమా.
మేడం మేడం ఎవడా నువ్వు మేడం మళ్ళీ ఏంట్రా తప్పుకో మేడం ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం ఆన్లైన్ ఆ. ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు అంటే నీకు డెడ్ లైన్ చూపిస్తాను ఏ. పాతకే, వెళ్ళేస్తావా? అయ్యో సార్ చూడండి సార్ సార్, మేడం 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 ఏయ్, పెద్ద వేస్ట్ క్యాన్ ఎట్లా ఉన్నాడు ఏయ్. వీడేంటి చికెన్ పుణ్య వచ్చినలా ఉన్నాడు ఇదేంట్రా ఈ కలిపికిన కోడిలా అయ్యావు అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా యాక్సిడెంటా ఫుల్ సెక్సీ నైట్ అది కూడా 5 స్టార్ హోటల్లో అబ్బా అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా ఆ నేరం చేసింది నేను కాదు మేడం మరి తన పేరు జాకీ చేయన్ అని చెప్పి నన్ను బలవంతంగా కారు ఎక్కించాడు ఆ కారు వీడే దొంగిలించినట్టు నాకు తెలీదు అంటే ఆ కార్ నీది కదా? నాది కాదు అమ్మా అబ్బా ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం. అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది. తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది. ఏరా నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నరుస్కా నువ్వెందుకు నోరు మూసుకున్నావు తర్వాత ఏం జరిగింది రోడ్డు మీద అమ్మాయిల్ని పికప్ చేస్తావురా? ఓ అరగంట సేపు మీ ఇద్దరు సరసాలు ఆడుతున్నాం. అరగంట అవును, నన్ను ఆవిడ బాత్రూంలోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా ఇప్పుడు చెప్తా. పెళ్లి కూడా కాలేదండి. నేను చేస్తానుగా. మేడం కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు? సార్ లోపల ఉన్నాడు సార్. కమ్. సార్, ఈ కాలనీలో 2 నెలల్లో 5 మర్డర్లు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 month లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీణ్ణే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి. సార్ అన్నా మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావేంటి? అట్లాంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు.